ప్రతి మగవాడు కోరుకునేది ఇటువంటి అమ్మాయిని. ఇటువంటి అమ్మాయిలు నూటుకో కోటుకో అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. వీడియో చివరి వరకు వినండి. అసలు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరికి పరిచయం అయ్యేసరికి మనోడు బలాదూరులు తిరిగేవాడు. అమ్మాయిది అబ్బాయిది ఒకటే ఊరు, దగ్గర బంధువులు కూడా. అయితే ఈ అమ్మాయి చాలా సార్లు చెప్పేది, నువ్వు ఇలా గాలి తిరిగితే మా ఇంట్లో వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పను, నువ్వు ఏదైనా జాబ్ లో జాయిన్ అవ్వని చెప్పి చాలా సార్లు చెప్పింది. మనోడు వినేవాడు కాదు. ఈ అమ్మాయి కూడా తిట్టి కొట్టి అవసరమైతే కాలు పట్టుని వేడుకునేది. ఆ తర్వాత కొన్ని రోజులు మనోడు కూడా రియలైజ్ అయ్యాడు, అరే ఈ రోజుల్లో చిన్న మాట అంటేనే వదిలేసి వెళ్ళిపోయే అమ్మాయిల మధ్యలో నాకు ఇటువంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం అని చెప్పి మనోడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఈ అమ్మాయి కూడా ఒక పక్కన జాబ్ చేస్తుంది. ఒక రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి మనోడు గురించి చెప్పేసింది. అప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, వాడు ఎటువంటి వాడు ఊరందరికీ తెలుసు, వాడికి ఇచ్చి పెళ్లి చేయాలంటే మేము ఒప్పుకోమని చెప్పేసి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా రోజులు ఒప్పుకోలేదు. అయితే ఈ అమ్మాయి కూడా ఒప్పుకున్నంత వరకు వాళ్ళ అమ్మా నాన్నల్ని బతిమలాడి చివరికి తన సహనం కోల్పోయి మనోడిని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోమని చెప్పింది. మనోడు కూడా వెంటనే వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత గొడవలు కేసులు అంటే చాలా గొడవలు అయినాయి. అయితే ఈ అమ్మాయి మనోడు చెయ్యి ఎక్కడా వదల్లా. వీళ్ళు కూడా మేజర్ అవడం వల్ల ఎవరు ఏం చేయలేకపోయారు. పెళ్లి అయ్యేసరికి మనోడికి 30,000 రూపాయల శాలరీ, అమ్మాయికి 20,000 రూపాయల శాలరీ వచ్చేది. ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా గానీ మనోడు చెయ్యి ఈ అమ్మాయి వదలలేదు. అలాగే మనోడు కూడా ఈ అమ్మాయిని ఎక్కడ తక్కువ చేయలేదు. ఎవరైతే వీళ్ళ ప్రేమను అంగీకరించలేదు వాళ్ళ ముందరే వీళ్ళు చాలా సంతోషంగా బతుకుతున్నారు. అది చూసి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, ఈ పెళ్లి మేము ఎలాగో చేయలేకపోయాం, కానీ మా మనోడు పుట్టినరోజు మేమే చేస్తామని చెప్పి నెక్స్ట్ మంత్ లో వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. కుదిరితే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగి ఒక స్టోరీ పెడతా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అవునా కదా? అసలు ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయిలు ఉన్నారా? ఉన్నా గానీ నూటుకో కోటుకో అక్కడక్కడ మాత్రమే ఉంటారు. అవునా కదా? ఒకవేళ ఇటువంటి అమ్మాయి మీ లైఫ్ లో ఉంటే మీరు ఎలా చూసుకుంటారు తనని? కామెంట్ లో రాయండి. మీరు పెట్టే కామెంట్ వల్ల చాలా మంది అమ్మాయిలు అర్థం చేసుకుని మారతారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ ని ఫాలో చేసుకుని ఉండండి. మంచిది.